ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 24వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టగా తన చిత్తమును తెలియపరచెను. రాజైన హిజ్కియా మరియు ఆమోజు కుమారుడు ప్రవక్తయునగు యెషయా ఈ సమస్య విషయంలో దేవుని ప్రార్థించారు. వారు ఆకాశం వైపు తిరిగి దేవుని తమ గోడు కష్టాలు చెప్పుకున్నారు. అప్పుడు యెహోవా తన దూతనొకనిని అష్షూరు రాజు ఉండే స్థలానికి పంపించినాడు. ఆ దేవదూత అష్షూరు సైన్యంలోని అందరు సైనికులను, నాయకులను, అధికారులను చంపివేశాడు. దానితో అష్షూరు రాజు పలాయనం చిత్తగించి తన దేశంలో గల తన ఇంటికి పోయాడు. ప్రజలు అతన్ని చూసి సిగ్గుపడ్డారు. అతడు తన దేవుని ఆలయానికి వెళ్ళగా అక్కడ తన సొంత కుమారుల్లో కొందరు అతన్ని కత్తులతో నరికి చంపివేశారు. యెహోవా హిజ్కియా పట్ల, యెరూషలేము ప్రజల పట్ల తగిన శ్రద్ధ తీసుకున్నాడు. అనేక మంది ప్రజలు యెహోవాకు కానుకలు తీసుకొని యెరూషలేమునకు వచ్చారు. యూదా రాజైన హిజ్కియాకు కూడా వారు అనేక విలువైన వస్తువులు తెచ్చి ఇచ్చారు. అప్పటి నుంచి హిజ్కియాను అన్ని దేశాల వారు గౌరవించడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లోనే హిజ్కియాకు తీవ్రంగా జబ్బు చేసి చనిపోయే స్థితిలో ఉన్నాడు. అతడు దేవుణ్ణి ప్రార్థించాడు. యెహోవా హిజ్కియాతో మాట్లాడి అతనికి ఒక సూచన ఇచ్చాడు. కానీ హిజ్కియా హృదయం గర్వపడింది. అందువల్ల అతనికి దేవుడు చేసిన మేలుకు అతని కృతజ్ఞతలు తెలుపలేదు. ఈ కారణం వల్ల దేవుడు హిజ్కియా పట్ల మరియు యూదా దేశపు ప్రజల పట్ల కోపగించినాడు. కానీ హిజ్కియా, యెరూషలేము ప్రజలు మళ్ళీ మనసు మార్చుకున్న వారై తమ జీవితాలు మార్చుకున్నారు. వారు విదేశాలే గర్వించడం మానుకున్నారు. అందువల్ల హిజ్కియా బ్రతికినంత కాలం దేవుని కోపం వారి మీదకు రాలేదు. హిజ్కియా మహాభాగ్యవంతుడయ్యాడు. గొప్ప గౌరవం లభించింది. వెండి, బంగారాలు, విలువైన ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు, డాళ్ళు తదితర వస్తువులు భద్రపరచడానికి అతడు తగిన స్థానాలు ఏర్పాటు చేశాడు. ధాన్యం, కొత్త ద్రాక్షారసం, ప్రజలు తనకు పంపిన నూనెను నిలువ చేయడానికి హిజ్కియా గిడ్డంకులు నిర్మించాడు. అన్ని రకాల పశువుల శాలలు, గొర్రెలకు కొట్టములు కూడా నిర్మించాడు. హిజ్కియా చాలా కొత్త పట్టణాలు నిర్మించాడు. పశు సంపద, గొర్రెల మందలు ఎక్కువగా అభివృద్ధి చేశాడు. యెహోవా హిజ్కియాకు లెక్కలేనంత ఐశ్వర్యాన్ని సమకూర్చినాడు. యెరూషలేములో గిహోను ఎగువ కాలువ ప్రవాహానికి అడ్డుకట్టలు లేని నీటిని దావీదు నగరంలో పడమటి దిశన తిన్నగా ప్రవహించేలా మళ్లించిన వాడు హిజ్కియానే. హిజ్కియా చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.